తెలంగాణ అసెంబ్లీలో చారిత్రక ఘటన ఆవిష్కృతమైంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మంత్రి దామోదర రాజనరసింహ బిల్లును సభలో ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మంత్రి దామోదర రాజనరసింహ బిల్లును సభలో ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మద్దతు తెలిపాయి. ఇది హిస్టారికల్ డే అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్ కి వర్గీకరణ ఒక నిదర్శనమని తెలిపారు రాజనరసింహ. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని, ఈ చారిత్రాత్మక బిల్లుతో దళితులు మరింత బలోపేతం అవుతారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీల్లో 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాక దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. కులగణనను వ్యతిరేకించే వారి మాటలను పట్టించుకోవద్దని చెప్పారు. తమ దగ్గర డేటా ప్రకారమే పర్సంటేజ్ లెక్క కడతామని స్పష్టం చేశారు ఆయన. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్లకు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం నిస్సందేహంగా ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మాత్రమే కాక దళితుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాల ద్వారా వీరికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తామని తెలిపారు. 2026 జనగణన పూర్తయిన వెంటనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ గణాంకాలను విశ్లేషించి దళితుల హక్కులను మరింత బలోపేతం చేసేలా రిజర్వేషన్లు పెంచుతామన్నారు సీఎం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి జనాభా లెక్కలు మళ్ళీ మొదలు పెడుతుంది. 2020లో నాకు తెలిసి ఆ జనాభా లెక్కలు మొత్తం తేల్తాయి. ఆ జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను కూడా పెంచుతుంది ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం, సహేతుకబద్ధంగా వాళ్లకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడం గర్వించదగ్గ విషయమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం ఇన్నేళ్లుగా పోరాడిన ప్రతి ఒక్కరికి ఇది విజయ దినోత్సవం అని సీఎం వ్యాఖ్యానించారు. దళితుల సమస్యలను సులభంగా పరిష్కరించాలంటే ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందాలని ఆయన అన్నారు. ఈ బిల్లుతో తెలంగాణ దళితులు కొత్త శకం ప్రారంభించబోతున్నారని, వారి భవిష్యత్తుకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.